ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చూసారండి మన మినీ గార్డెన్లో ఫ్లవర్ ఎంత బాగా విచ్చుకుందో. ఇది మార్నింగే విచ్చుకోలేదండి, కొంచెం సేపు అయిన తర్వాత విచ్చుకుంది. ఎందుకంటే వర్షాలు పడి క్లైమేట్ అది కొంచెం కూల్గా ఉంటుంది, అందువల్ల త్వరగా విచ్చుకోలేదన్నమాట. వాటితో పాటు శంఖం పువ్వులు కూడా పూయడం మొదలుపెట్టాయి. ఇవి జనవరిలో వేసిన విత్తనాలండి. ఇంకా మార్నింగ్ మనం ఎప్పుడు చేసేలాగే పూజ చేసుకుంటాం కదా, అలాగే ఈరోజు బాబా గారికి నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇంట్లోకి టిఫిన్ చేస్తున్నాను. అయితే నాకు ఈజీగా అయ్యేది ఉప్మాయే కాబట్టి ఈరోజుకి అదే. దాంతోపాటు రాగి పిండితో మనం జావ చేస్తాం కదా, అది కూడా చేస్తున్నానండి. ఈరోజు బొప్పాయి హార్వెస్ట్ చేశానండి మా చెట్టుకి. ఇది రంగు ఎంత బాగా కనిపిస్తుందో రుచి కూడా అంతే బాగా వచ్చిందండి ఈ చెట్టుకి. ఈ పళ్ళు ఎప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు చూసారు కదండి, ఇది మా విజయనగరంలో ఉన్న ఫ్లాట్ అనమాట. కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకాను బిల్డర్కి ఇచ్చాము. వాళ్ళు ఏంటంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా పైన అన్నీ చేస్తున్నారు, కబోర్డ్స్ అవి చెప్పమన్నారు. నేను సరైన టైంకి అవైలబుల్గా లేకపోవడంతో వాళ్ళు కబోర్డ్స్ అవి కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత మేము చేంజ్ చేయమంటే కూడా వాళ్ళు పాపం విల్లింగ్గా చేంజ్ చేస్తామని చెప్పారనమాట. సో ఏంటంటే నేను ఫస్ట్ వాళ్ళకి ఇట్లా చేయండి అని చెప్పాను. బట్ వాళ్ళు ఏంటంటే అన్నీ కన్స్ట్రక్షన్ చేసినట్టే చేసుకొచ్చేసారు. తర్వాత నేను ఇలా చెప్పలేదు కదండి అని అంటే, లేదు మేడం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాంలేండి, మిస్టేక్ మాదే కదా అన్నారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. రెండోసారి చేయడానికి ఇష్టపడ్డారు. మళ్ళీ దాన్ని పూర్తి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ ఫ్లాట్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇదేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయించిన 2 బెడ్రూమ్ ఫ్లాట్ అండి, విత్ అటాచ్డ్ బెడ్రూమ్స్కి అలా చేయించుకున్నాం చిన్నగా. ఇది అమ్మ వాళ్ళ ఇంటి నుండి నేను వస్తున్నప్పుడు అమ్మ వాళ్ళు నాకు పెట్టిన చీర. ఇది ఏంటంటే నేను ఊరు వచ్చిన తర్వాత ఊరు రాక ముందు రోజు 2 కలిపి పెట్టిన వీడియో అండి. ఇదిగోండి, ఈ చీర గుంటూరు హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను. ఇది అమ్మ వాళ్ళు నా బర్త్డే కానీ ప్రజెంట్ చేయడం కోసం తీసుకోమంటే తీసుకున్నాను అనమాట. 900 అట్లా పడింది. ఇంకా ఊరు అనగానే మనకి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాం అనగానే చాలా లగేజెస్ ఉంటాయి. అందులో ఫుడ్ ఐటమ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. వీటిని నేను బీరకాయల్లో వేసి వండుతానండి. ఇవి 2 రొయ్యలు అంటారు. వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు నేను తెచ్చుకుంటాను. ఇదిగోండి, ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇది సింహాద్రి ఎక్స్ప్రెస్. దీని లోపల ఏసీ బోగి ఇలా ఉంటుందండి. మనం ఇదివరకు వందే భారత్ చూసాం కదా, ఇది మంగళగిరి వెళ్ళడానికి 3 గంటలు అవుతుందండి, అంటే 3 o'clock అవుతుంది అనమాట. ఆ టైం దాకా వేడికి ఉండలేమని చెప్పి నేను ఏసీ బోగిని బుక్ చేశాను. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, రాజమండ్రి దగ్గరకు వచ్చామా లేదా ఇలా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. పూర్తిగా మేఘాలు వచ్చేసి ఇంకా వర్షం ఆపకుండా వస్తూనే ఉందండి. వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షం పడుతుండి మనం ఏసీ బోగిలో ఉంటే ఇలా విండో పక్కన సీట్ దొరికితే ఇంకేమైనా ఉందో చెప్పండి. మన పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారి అలా రిమైండ్ అవుతూ ఉంటాయి కదా. ఈ జర్నీలో మా వారు రాలేదు, మా వారు ముందే వెళ్ళిపోయారు. నేను మా పిల్లలు వెళ్ళాం. అయితే మా చిన్నబ్బాయి పడుకుని పోయాడు. నాకు విండో పక్కన సీట్ ఉంది కదా, ఈ విండోలో నుంచి బయట చూసుకుంటూ ట్రైన్ అలా ముందుకు వెళ్తుందో లేదో నా జ్ఞాపకాలన్నీ అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోయాయండి. మీకు కూడా జర్నీలో ఇలాగే జరుగుతుందా అండి? నాకైతే పాత విషయాలన్నీ గుర్తొస్తూ తెలియకుండానే మన ఫేస్లో గ్లో, మా పెదాలపైన చిన్న చిరునవ్వు కూడా వచ్చేసేది. ఇంకా ఇంటికి చేరామో లేదో వర్షం బాగా పడిందని చెప్పాను కదా, దానికి మొక్కలన్నీ ఇలా అయిపోయినాయండి. బాగా ప్రాణంగా పెంచుకున్న మొక్కలు ఇలా పాడైపోతా కళ్ళ ముందు కనిపిస్తే చాలా బాధ అనిపిస్తుంది కదా. నేను వేరే ఆంటీకి అప్పచెప్పి వెళ్ళాను. ఆవిడ చాలా బాగా చూసుకున్నారు. అయినా కూడా పందులు ఇక్కడ వచ్చేసాయంట, వచ్చి మొత్తం మొక్కలన్నీ పాడు చేసేసాయని చెప్పారు. ఏవో కొద్ది గొప్ప మిగిలినాయి అనమాట. ఎప్పుడు జనవరిలో వేసిన శంఖం పువ్వు విత్తనాలు కూడా ఇప్పుడు మొక్క ఎదిగి ఇప్పుడిప్పుడే చిన్నగా దానికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇంకా దీన్ని రెస్క్యూ చేసుకోవాలి ఇంటికి తీసుకెళ్ళి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మీ ట్రైన్ జర్నీ కూడా నాతో షేర్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.